ఏది యథార్థమైనదో మీరు గుర్తించాలి, ఏది శ్రేష్టమైనదో మీరు గుర్తించాలి. అంత ఈజీ కాదు అది. ఊరకనే దొరికిద్దంటే ఊరకనే దొరకదు. మీకు విలువైంది మీకు ఊరకనే దొరకదు, ఎక్కడ పడితే అక్కడ దొరకదు. ఇప్పుడు మీరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు, కొద్దిగా దూరం వెళ్ళంగానే ఒక బంగారపు ఇంత ముద్ద పడేసి ఉంటుందా? బంగారపు ముద్ద, వజ్రాలు అక్కడక్కడ పడేసి ఉంటాయా? ఉండవు. కానీ మీరు రోడ్డు మీద వెళ్తుంటే చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉంటుంది. ఈజీ చెత్త తెచ్చుకోవటం, మీరు చెత్త పోగు చేసి తెచ్చుకోవటం చాలా ఈజీ. కానీ మీరు బంగారం పోగు చేసి దానికి మీరు వెల చెల్లించాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మీరు వెల చెల్లించాలి. ఫైర్ అంటే అది. ఫైర్ అంటే అది దేవుని కోసం మండాలి అనే ఫైరు, ప్రభువు కోసం బ్రతకాలి అనే ఫైరు నీకు లేకపోతే నువ్వు ఎప్పటికీ స్టారుగా ఉండలేవు. దేవుడు మాత్రం నిన్ను నన్ను ఒక స్టారుగా చూడాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను గురించి, నన్ను గురించి, బాప్తిసమిచ్చే యోహాను గురించి ఏం మాట్లాడాడు అదే మాట్లాడాలి ఆయన. అతడు మండుచు ప్రకాశించే దీపమై ఉన్నాడు. హి బి ఎ స్టార్. అతడు ఒక స్టార్. హీ వాజ్ ఏ బర్నింగ్ అండ్ ఏ షైనింగ్ లైట్. నువ్వు నక్షత్రంగా ఉండాలంటే టు బి ఏ స్టార్ యు మస్ట్ బర్న్. నువ్వు ఖచ్చితంగా బర్న్ అవ్వాలి, మండుతూ ఉండాలి, మండుతూ ప్రకాశించాలి, మండుతూ ప్రకాశించాలి. అందుకే అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడు.